అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రతిష్టాత్మకంగా గ్రామ సభలు నిర్వహించే అర్హులని గుర్తిస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ మేరకు గణపురం మండలం ధర్మారావుపేటలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, గ్రామ సభల ద్వారా అర్హులని గుర్తించి రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా లాంటి పథకాలు వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. వారితో పాటు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి హాజరయ్యారు. గ్రామ సభ నిర్వహించి గ్రామ సభలోనే పేదలను గుర్తించి పేదలకు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు ఇవ్వటానికి కొరకు ఈ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గ్రామ సభలో గత 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రభుత్వం ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రేషన్ కార్డు కొరకు దరఖాస్తులో ఇంతకుముందు అధికారులు చెప్పినట్టుగా లిస్టులో చదివినా లేకపోయినా మీరు దరఖాస్తులు ఈరోజు ఇస్తే వాటిని కూడా పరిశీలన చేసి మీకు రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దరఖాస్తు భూ భరోసా ఏదైతే ఉందో మనకు ఈరోజు రైతు బంధు, రైతు భరోసా, రైతు బంధును రైతు భరోసాగా ఈ ప్రభుత్వం పేరు మార్చడం జరిగింది. ముఖ్యంగా ధర్మారావుపేటలో భూమి దున్నుకొని ఉన్న రైతుకు పట్టా పాస్ పుస్తకం లేక ఆ పాస్ పుస్తకం వేరే వాళ్ళ పేరు మీద ఉండి వాడు లబ్ధి పొందుతున్నాడు. నిజమైన రైతుకు రైతు భరోసా రాలే కనుక ధరణిని రద్దు చేసి ఈరోజు నిజమైనటువంటి రైతులకు అది ఖరీదు పెట్టుకొని కొనుక్కున్న భూమి కానీ, లావాని భూమి కానీ, ప్రభుత్వ భూమి కానీ, సీలింగ్ ల్యాండ్ కానీ, ఎలాంటి భూమి అయినా ఈరోజు మా భూమి పట్టా కాలేదని మీరు ఈరోజు దరఖాస్తు ఇవ్వండి. ఇంతకుముందు కలెక్టర్లకు కూడా తంబెట్టిన అధికారాలు లేకుండే ధరణిలో. కలెక్టర్ కూడా అధికారం పేరు మార్చే అధికారం లేదు గత ప్రభుత్వంలో. ఇప్పుడు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ధరణిని రద్దు చేసి భూభారతి తీసుకొచ్చి ఆ భూభారతిలో మీకు దున్నుకునేటువంటి ప్రతి రైతుకు ఈరోజు వెరిఫై చేసి మీకు పట్టా పాస్ పుస్తకం ఇచ్చే అధికారం తహసీల్దార్లకు, అదేవిధంగా ఆర్డీఓలకే ఈ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దాని ప్రకారంగా మీకు పాస్బుక్ ఇచ్చి ఈ పంట నుంచి 5,000 రూపాయలు గత ప్రభుత్వం ఎకరాన ఇచ్చింది. నిజమైన రైతుకు పాస్ పుస్తకం ఇచ్చి 1,000 పెంచి పంటకు 6,000 చొప్పున, 2 పంటలకు 12,000 చొప్పున మరి ఈ ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి రైతు భరోసా మీకు మీ ఖాతాలో వేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.